కొంచెం దూరం ఉండండి. అమ్మా ఆ పక్కడికి వెళ్ళమా. जगत के साकार जगत के ఈశ్వర పిరమిడ్ के మేడం చిన్నగా అక్కడ పటం మేడం ఒక నిమిషం ఉండండి మేడం. కూర్చోండి. అందరికి దీపం కూర్చోండి. కొంచెం దూరం వెళ్ళాలి. కూర్చుంటే సైడ్కి వెళ్ళాలి మేడం. ఫోటో కనిపించాలి. రెడీ రెడీ మేడం ఇక్కడ చూడండి. తెలుసుకోవాలండి. దయచేసి అందరూ కూర్చోండి. అందులో మధ్య వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది కూర్చోండి. బయట ఉండండి. 10 నిమిషాలు వేళలో వేలు పెట్టుకుందాం. కళ్ళు రెండు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఈశ్వర పిరమిడ్ యొక్క చైతన్య శక్తితో పత్రిజీ యొక్క చైతన్య శక్తిని కనెక్ట్ చేసుకుందాం. ఈశ్వర శక్తి, పిరమిడ్ శక్తి చైతన్యముతో సదానంద యోగి గారి చైతన్య శక్తిని కనెక్ట్ చేసుకుందాం. ఈశ్వర పిరమిడ్ శక్తి చైతన్యంతో మహాంతర్ బాబాజీ చైతన్య శక్తితో కనెక్ట్ చేసుకుందాం. 4 3 2 1 0. చేతులకి అరచేతులు కలను పెట్టుకున్నా. నిదానంగా పడతారు. ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీకి గట్టిగా కూడా
ఈరోజు మనందరికీ ఇక్కడ ధ్యానం చేసుకునే అవకాశాన్ని, సకార్యాలు చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన భూలక్ష్మి గారి మనందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. जय बोलो ब्रह्मस्मिताओं प्रतिसारी की, सागर जगत की, ज्ञान जगत की, ईश्वर प्रेमी ज्ञानी केंद्रानी की, अच्छा मास्टर्स अंदर కూడా ఇప్పుడు అందరం భోజనం చేద్దాం, తర్వాత సందేశం తీసుకుందాం. ముందు భోజనాలు చేద్దాం ఫ్రెండ్స్, పదండి. అంతరంగ ప్రయాణమే శ్వాస మీద ధ్యాస ధ్యానము. చివరి 2 నిమిషాలు స్వస్వరూపానుసంధానమే భక్తి అన్నారు వీరబ్రహ్మేంద్ర గారు. స్వస్వరూపానుసంధానమే భక్తి అన్నారు. అంటే మన స్వతో ఆత్మతో అనుసంధానింపబడమే భక్తి. విగ్రహాలకు పూజ చేయడం భక్తి కాదుగాక కాదు. మన ఆత్మతో మనం అనుసంధానింపబడమే భక్తి. చివరి 1 నిమిషము ఫ్రెండ్స్, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానంలో ఉన్నాము. చివరి 5 నిమిషాలు, చివరి 5 సెకండ్లు. 4 3 2 1 0. చేతులు ఇప్పి అరచేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. నిదానంగా కళ్ళు తెరుద్దాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ఫ్రెండ్స్. మనకింత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని చూపించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. గట్టిగా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఈరోజు మనం శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించుకున్నాం. ఒకసారి శాకాహార ర్యాలీకి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈరోజు ఇక్కడ మనకు అవకాశం ఇచ్చిన ఈ పాకాల ఉప్పరపల్లి ఈశ్వర పిరమిడ్ టీం అందరికీ కూడా మనం
కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అందరికీ, అన్నదాతలకి, ధ్యానదాతలకి, జ్ఞానదాతలకి అందరికీ కూడా మరోసారి గట్టిగా గట్టిగా అన్నదాత సుఖీభావ. అలాగే మరి మనం కూడా చక్కగా అన్నిట్లో పార్టిసిపేట్ చేసాం. మరొకసారి గట్టిగా మనకి మనం అభినందించుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శోభా మేడంకి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. లక్ష్మీ మేడం, కుక్కడపల్లి లక్ష్మీ మేడం మాట్లాడాల్సిన కోరుచు. లెక్కవలసిందేనా? ఇట్రానా? ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం చాలా అద్భుతంగా ప్రారంభించుకుందాం. మరి ర్యాలీ కూడా బాగా చేసుకున్నాం, భోజనాలు బాగున్నాయి. ఇవాళ నా జీవితంలో సమయం గడిచిపోయింది, సద్వినియోగం అయిందని అందరం అనుకుంటూ ఉంటాం కదా. నేను క్లాస్ చెప్పను కానీ అప్పుడప్పుడు క్లాస్ పీకుతూ ఉంటా. అంటే మనం చేసే వాటిలో ఇంకొంచెం మెరుగుదిద్దుకోవటానికి, బంగారానికి మెరుగుదిద్దుకుంటాం కదా, ఆ ప్రయత్నమే, వేరే ఏం కాదు. ఒక్కొక్కప్పుడు ఈ ఛానల్ చూసి మనం చెప్పేదంతా వింటారు ఎందుకులే అని తగ్గి చెప్పాల్సి వచ్చింది. ఈ మధ్య ఒక మేడం ఒక క్లాస్లో ఎప్పుడో చెప్పారు, ఏమనంటే అది గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అని పత్రికారు ఇలా పక్కన కూర్చున్నారట. ఒకసారి కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు అడిగారట, మీ సంస్థలో సంఖ్య తక్కువ ఉంది, వేరే దగ్గర ఎక్కువ ఉంది అని చెప్పారంట. వెంటనే పత్రిసారి అన్నారంట, నీకు సంఖ్య కావాలా సత్యం కావాలా అని అడిగారంట. అంటే సంఖ్య కన్నా సత్యం గొప్పది. వివేకానందుల వారి సూక్తి కూడా అదే ఉంటుంది. 1000 మంది 10,000 మంది ఈ ఊరు మొత్తం ఒకవైపు ఉన్నారు అనుకుందాం. భూలక్ష్మి మేడం ఒక్కతే ధ్యానం చేస్తూ పిరమిడ్ కట్టి ఒకవైపు ఉంది. చూసే వాళ్ళందరూ ఉంటారు, వెళ్ళేశారు అనుకుంటారు మామూలుగా. కానీ రేపు ఎల్లుండి ఇంకో రోజు రోజుకి అటు నుంచి ఒకళ్ళు ఊరు మొత్తం ఇటువైపు వచ్చింది. ఎందుకు? ఇది సత్యం కాబట్టి. అంటే సత్యానికున్న పవర్ అది. 10 మంది 100 మంది కలిపి అసత్యాన్ని సత్యమని బోధించినా అది ఈరోజు అవ్వచ్చేమో, కానీ రేపటి రోజున అది అసత్యమని తెలుసుకొని సత్యం వైపు రావాలి. ఇది నేను అర్థం చేసుకుంది. అందుకని నేను చెప్పాలనుకొని నేను చెప్పేస్తా. ఈ మధ్య అందరం పిరమిడ్లు ఓపెన్ చేసుకుంటున్నాం, చాలా బాగా చేసుకుంటున్నాం. శోభా మేడం, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్. ఒక మహేశ్వర మహాపిరమిడ్ కానీ లేదా వశిష్ఠ గౌతమి పిరమిడ్ కానీ, కొన్ని పిరమిడ్లు ఏంటంటే 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు ఓపెన్ చేసుకున్నాం. అందరం అదే టైం పాటిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన, ఒక సలహా. పిరమిడ్ అనగానే ఆ టైము అంటే మేము ర్యాలీ పెట్టుకుంటాం కదా అంటారేమో. ముందు చేద్దాం ర్యాలీ, 10:30 కల్లా 10:40 కల్లా ర్యాలీ పూర్తి చేద్దాం. జనం రారు, తీర్చుకొని రావాలి కదా. ఎంతమంది వస్తే అంతమందితో చేద్దాం. ఇవాళ ర్యాలీ రాలేని వాళ్ళు మిస్ చేసుకున్నారు అవకాశాన్ని. వాళ్ళ కోసం మనం ఎందుకు ఆగాలి? ముందు వచ్చిన వాళ్ళు ఎందుకు ఆగాలి? ఇవాళ 9ంటికి ర్యాలీ అంటే ఎన్ని గంటలకు రావాలండి? 8:30 కాదు, ఒక్క నిమిషం ముందు వద్దామండి. మేడం అరగంట ముందు చెప్పారు, కానీ ఇళ్లలో పనులు చేసుకోవద్దా, ఇంట్లో వండి పెట్టుకోవద్దా, బస్సులు ఎక్కి రావద్దా, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని ఒక్క నిమిషం ముందు వద్దాం. ర్యాలీ ఎక్కడ ఉందన్నా ఒక్క నిమిషం ముందు వద్దాం. గ్రూప్ మెడిటేషన్ ఎక్కడ ఉందన్నా ఒక్క నిమిషం ముందు వద్దాం. లేటు రావద్దు దయచేసి. ఇవాళ మీరందరూ కొంతమంది లేటు రావటం వల్ల వస్తున్నామని ఫోన్లు చేయటం వల్ల ర్యాలీ 11:15 మొదలెట్టాం. ఎండలో తిరగాల్సి వచ్చింది. మరి పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం షుగర్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు కింద పడిపోతే వాళ్ళకి ఏమన్నా అయితే పేరు ఎవరికి వస్తుందండి? పిరమిడ్ సొసైటీకి వచ్చింది, పత్రికారికి వచ్చింది. ఈ లక్ష్మి ఎవరో తెలియదు, శోభ ఎవరో తెలియదు, భూలక్ష్మి తెలియదు, ఎవరికి తెలియదు, మనం ఎవరో తెలియదు. ప్రపంచానికి తెలిసింది ఎవరు? పత్రిజీ తెలుసు, పిరమిడ్ సొసైటీ తెలుసు కదా. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట మన గురువుని సంస్థని విలువ పెంచేలాగా ఉండాలి, తగ్గేలాగా ఉండకూడదు. చిన్న సవరణ. వాళ్ళు ర్యాలీ అంటే వచ్చారా, డ్యాన్సులు అంటే వచ్చారా?
మరి డ్యాన్సులు ఎందుకు చేస్తున్నారు అమ్మలక్కల్లా చెప్పండి? ర్యాలీ కదా పిలిచింది. ఇప్పుడు రేపు రేపు డ్యాన్స్ పెట్టుకుందాం రండి, ఎంతమంది వస్తారో చూద్దాం. ఇప్పుడు వెళ్దాం పదండి రోడ్డు మీదకి డ్యాన్స్ వేయటానికి. వస్తారా? రారు. అంటే ర్యాలీ అని పిలిచి మీరేం చేస్తున్నారు అక్కడ? మరి చెప్పింది ఒకటి చేసేది ఒకటి. పిరమిడ్ మాస్టర్ క్వాలిటీ ఏంటి? ఏదైతే ఆలోచిస్తామో ఏదైతే మాట్లాడతామో అదే చెయ్యాలి. అదే పిరమిడ్ మాస్టర్ క్వాలిటీ. అప్పుడు నువ్వేమనుకున్నా నీ ఆలోచనకి శక్తి పెరిగిద్ది, నీ వాక్కు శుద్ధి పెరుగుతుంది. నువ్వు చేసేది ఒకటి చెప్పేది ఒకటి అయినప్పుడు మళ్ళీ ఎనర్జీ ఉండదు. మన ఎనర్జీ పెంచుకునే ఎనర్జీతో 10 మందికి తెలియచెప్పటానికి, సత్యాన్ని తెలియచెప్పటానికి వచ్చాము ఇక్కడికి. అర్థమైందా? అందుకని దయచేసి ర్యాలీలో పాటలు డ్యాన్సులు ఆపేయండి. మీకు కావాలి అంటే చక్కగా ఇప్పుడు వెళ్ళి చేసుకోండి, ఇంకో రోజు పెట్టుకోండి, ఆ ప్రోగ్రాం పెట్టుకోండి, పిలవండి, అప్పుడు ఎంతమంది వస్తారో తెలిసిద్ది. అది చేసుకోండి, కాదని నేను తప్పండి. ఇప్పుడు అయ్యండి డ్యాన్స్ ఇక్కడ వాడండి పాటలు ఈ స్టేజ్ దగ్గర. అంటే అక్కడ ఎవరు చూస్తారు? ఎవరైనా సరే దారిన పోయేవాళ్ళు ఆగి మీ పాట వింటున్నారా? మీ డ్యాన్స్ వస్తున్నారా? ఎప్పుడైనా గమనించారా? ఏ రోజైనా? ఇప్పుడు గమనించండి. కొత్త వాళ్ళు ఎవరు వినరు, కొత్త వాళ్ళు ఎవరు ఆగల, ఎవరి పనులు వాళ్ళయ్యే. రోజు తిరిగే మన మొహాలే. ఆ డ్యాన్స్ అదే డ్యాన్స్ చూడాలి, అదే పాట వినాలి, అదే స్లోగన్ చెప్తే ఈ 100 మంది. ఇప్పుడు నేను మాట్లాడే ఒక గొంతు కన్నా అందరూ మాట్లాడే గొంతుకు శక్తి ఎక్కువ ఉంటుందా? ఒక గొంతుకు శక్తి ఎక్కువ ఉంటుందా? వచ్చిన 100 మంది గొంతుకే శక్తి ఎక్కువ ఉంటుంది కదా. మరి ర్యాలీలో 100 మంది అరిస్తే ఆ స్లోగన్కి శక్తి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు పాడే పాటకు శక్తి ఉంటుందా? చెప్పండి, ఆలోచించండి. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు, మీరు ఆలోచించుకోండి. మీకు ఏది నచ్చితే అది చేయండి. ఎందుకంటే ఏం చేసినా మీ ఫలితం మీరు పొందుతారు, నా ఫలితం నేను పొందుతాను. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నేను పిరమిడ్ మాస్టర్ని కాదు, నేను బయట ఏదో ఒక ఛానల్లో జాబ్ చేసుకుంటున్నా. ఒక విలేకరుగా మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతా. మీరందరూ పిరమిడ్ మాస్టర్లు, చాలా గొప్పవాళ్ళు. మీ గురువు గారు చాలా బాగా ధ్యానం గురించి చెప్పారు, ర్యాలీలు చేయిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మీరు ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మాంసాహారం మానమని ఆవేదనతో పాట పాడుతున్నారు. ఒక కోడి యొక్క ఆవేదన, మేక యొక్క ఆవేదన, ఒక చేప యొక్క ఆవేదన మీ పాట రూపంలో మీరు తెలియచేస్తున్నారు. చాలా సంతోషం. కానీ కొంతమంది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, డ్యాన్స్ ఆనందంగా డ్యాన్స్ వేస్తున్నారు. ఆవేదనతో డ్యాన్స్ వేస్తున్నారా? ఆనందంగా డ్యాన్స్ వేస్తున్నారా? ఆనందంగా డ్యాన్స్ వేస్తున్నారు. మరి మీరు జనానికి, సొసైటీకి ఏమిస్తున్నారు మెసేజ్? మీ ఆనందాన్ని తెలియపరుస్తున్నారా? డ్యాన్స్ వేస్తూ పాట పాడుతూ మీ ఆవేదన తెలియజేస్తున్నారా? ఆలోచించుకోండి. ఇదే రేపు నేను పేపర్లో రాస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? ఎవరు చెప్తారు సమాధానం? సమాధానం చెప్పడానికి ఒక్కళ్ళు వస్తారా బయటికి? రారు, ఒక్కళ్ళు రారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆలోచించుకోండి. చేసేదొకటి చెప్పేది ఒకటి అవ్వకూడదు. మనం ఏం చేస్తున్నామో, ఏం చెప్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో 3 ఒకటే అవ్వాలి. అదే పిరమిడ్ మాస్టర్ క్వాలిటీ. సత్యమేవ జయతే అన్నది అందుకే. సత్యాన్ని ఎలుగెత్తి చాటడానికి వచ్చాం మనం ఏ సత్యాన్ని అయితే నమ్మామో, ఏ సత్యాన్ని అయితే ఆచరిస్తున్నామో అది చెప్పడానికి వచ్చి చిన్న చిన్న లోటుపాట్లు మనం ఎందుకు చెయ్యాలి? తెలియక చేస్తున్నాం. తెలియని వాళ్ళం సవరించుకుందాం. ఆ సవరించుకునే మార్గంలోనే నేను చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఎవరిని నేను పాయింట్ అవుట్ చేయట్లా. అర్థమైందా? ఇంకో గొప్పగా నేను చెప్తా, హైదరాబాద్లో ఉన్నంత ర్యాలీ డిసిప్లైన్ ఇంకెక్కడా లేదు. అది మాత్రం చెప్తాం. హైదరాబాద్ ర్యాలీ ఎప్పుడైనా వీడియోలో వస్తే చూడండి. చక్కగా 1 by 1 చక్కగా నడుస్తారు. మా చీర బార్డర్లన్నీ చక్కగా పడతాయి ర్యాలీలో. ఈ కలర్ కాంబినేషన్ చూడొచ్చు చక్కగా. స్లోగన్స్ గట్టిగా పలుకుతారు. ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక అని రారు. ఆడవాళ్ళు ముందుంటారు, మగవాళ్ళు వెనకుంటారు. పాంప్లెట్లు ఇటిద్దరు అటిద్దరు పంచుతారు. ముందు ఒక ఇద్దరు పంచుతారు, వెనక ఇంకో ఇద్దరు ఉంటారు. ఒక 8 మంది 10 మంది పాంప్లెట్లు తీసుకుంటారు. మిగిలిన వాళ్ళ చేతుల్లో పాంప్లెట్లు ఉండవు. ప్రతి ఒక్కళ్ళు స్లోగన్ పలుకుతారు. మైక్ దగ్గరికి వస్తారు చెప్పాలనుకున్న వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు స్లోగన్స్ మైక్లో చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు ఆ ఇంటెన్షన్లో బయటకు వస్తుంది. ఎవరో చెప్తుండే మనం ప్రతిధ్వనించడం కాదు, మన ఓన్గా మనం చెప్పగలగాలి. అందుకే మైక్ దగ్గరికి రండి. మైక్ మీ దగ్గరికి రాదు ఎప్పుడు. మైక్ దగ్గరికి మీరు వస్తే 1 నిమిషం, 5 నిమిషాలు స్లోగన్ చెప్పండి. అదే అలవాటు అవుతుంది. పుడుతూ ఎవరు ఏది నేర్చుకోలేదండి. ఎప్పుడైతే మీరు గట్టిగా స్లోగన్స్ పలుకుతారో
మీ లోపల ఎలా ఉంది అనేది మిమ్మల్ని మీరు గమనించుకోగలుగుతారు. ఆ శబ్దాన్ని పలికినప్పుడు శబ్దంలో నుంచే నిశ్శబ్దంలోకి వెళ్తాము. ఆ శబ్దంలోకి రావాలి. మౌనంగానో లేకపోతే పక్కోడితో మాట్లాడతానో ఫోన్లు చూసుకోవడానికి ర్యాలీకి వచ్చిన ఆ 2 గంటలు దయచేసి ఫోన్లు సైలెంట్లో పెట్టుకుందాం. ఆఫ్ చేయమని నేను చెప్పను. ఇంపార్టెంట్ కాల్స్ ఉండొచ్చు, తర్వాత రీకాల్ చేద్దాం చూసుకొని. సైలెంట్లో పెట్టుకుందాం ఫోన్స్. ఇలా చిన్నవన్నీ మనం సవరించుకుంటే మనం చాలా అద్భుతంగా సొసైటీని ముందుకు తీసుకెళ్తాం. ఇది పత్రిగారి మాటే. ప్రపంచ దేశాలకి భారతదేశం ఆదర్శం అట. ఆధ్యాత్మికత ఎక్కడుంది అంటే భారతదేశంలోనే ఉందట. చూడండి, ఇవాళ భారతదేశంలో మనం చేసిన ధ్యానానికి, మనం చేసిన శాకాహార ర్యాలీలకి 193 దేశాలు స్పందించి డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశాయి. ఇది మనందరం కలిసి సాధించిన గొప్ప విజయం, ఆషామాషి కాదు. మరి అలాంటి భారతదేశానికి పిరమిడ్ సొసైటీ దిక్చూచి అంట. అంటే ఈ భారతదేశానికి కాదు, యావత్ ప్రపంచానికి దశని దిశని నిర్దేశించేవాడే పిరమిడ్ మాస్టరు. ఆ పిరమిడ్ మాస్టర్లుగా మనం ఎదగాలి. ఇంకా మెరుగుపెట్టుకుందాం, మనల్ని మనం మెరుగుపెట్టుకుందాం. ఇది నేను తప్పని మీకు చెప్పినా, మీరు వచ్చి నాకు తప్పని చెప్పినా మనం మారం. మనం ధ్యానం చేసి మనం ఆలోచించుకుంటేనే మనలో ఏది తప్పు ఉందో, ఏది ఉప్పు ఉందో దాన్ని సవరించుకుందాం, సరిదిద్దుకుందాం, సరైన దిశగా వెళదాం. మనం 10 మందికి ఆదర్శంగా నిలుద్దాం. మనల్ని చూసి పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలి అనే సగర్వంగా 10 మంది మన దగ్గరికి వచ్చేలాగా మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన ఉండాలి. అందుకు ఇవన్నీ చెప్పటం జరిగిందండి. అర్థమైందా? ఇందులో మీ మనసుకి ఏమైనా నొప్పిస్తే సారీ కూడా నేను చెప్పను. నేను చెప్పాలనుకున్న సత్యం నేను చెప్పాను, నాకు అర్థమైంది నేను చెప్పా. దీన్ని మించి అర్థమైన వాళ్ళు ఇంకా ఉండుండొచ్చు కదా. ఇది నా అవగాహన మాత్రమే, మీ అవగాహన ఇంకా గొప్పగా ఉండుండొచ్చు. తెలియదు కదా నాకు. ఇప్పుడు నేను చూసింది, నేను చెప్పాలనుకున్నది ఈ విధంగా. సో ఈశ్వర పిరమిడ్ చక్కగా అద్భుతంగా ఓపెన్ చేసుకుందాం, చక్కటి భోజనాలు చేసాం. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాల్లో మన వంతుగా మన సమయాన్ని, మన ధనాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం. ఒక మంచి కార్యానికి, ఒక పిరమిడ్ నిర్మాణం, ఒక 100 రూపాయలు ఇద్దాం, లేదా అన్నదానం జరుగుతుంది ఒక 100 రూపాయలు ఇద్దాం, లేదా ఒక ర్యాలీ, ఏదైనా సరేనండి. మన కోసం కాకుండా 10 మంది కోసం 1 రూపాయి ఖర్చు పెట్టినప్పుడు ఆ రూపాయి విలువ 100 రూపాయలు 1000 రూపాయలంత విలువ పెరుగుతుందండి. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, సిగరెట్ తాగి మందు తాగి అయినా అవజేసాం, ఆ విలువ ఉందా పడిపోయిందా? పడిపోతుంది. ఎందుకు? ఉపయోగం లేని వాటికి, దుష్కార్యానికి వినియోగించాం ఆ డబ్బుని. నాకు ఆకలేసింది, నేను నా కడుపుకు తిన్నా, నా డబ్బులే నేను తిన్నా, ఆ రూపాయి విలువ అలాగే ఉంది. ఎందుకంటే ఆ రూపాయి నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి. అదే 100 రూపాయలు పెట్టి ఒక అరటిపళ్ళు కొని 1 డజన్ తలా 1 పండు ఇచ్చాను అనుకోండి, ఆ రూపాయి విలువ ఎలా ఉంటుంది? పెరుగుతుంది. మన రూపాయి విలువ ఏం చేయాలి? పెంచుకోవాలి. ఇలాంటి ఒక సత్కార్యాలకి ఎప్పుడైతే మన రూపాయిని ఇస్తామో, ఇవ్వటం మొదలు పెడతామో మనకు అర్థమవుతుంది. రూపాయి అంటే ఏంటో, దాని విలువ ఏంటో, విశిష్టత ఏంటో, దేనికి ఇవ్వాలో, దేనికి ఇవ్వకూడదో, ఎలా వాడాలో మనకు అర్థమవుతుంది. ఇవ్వటం వల్ల మనకు అర్థమవుతుంది. వాళ్ళకేదో ఇస్తున్నామని అనుకోవద్దండి ఎప్పుడూ కూడాను. ఆ ఇవ్వటంలో మనం నేర్చుకుంటాము. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళమే. మన ప్రపంచానికి ఏమీ చెయ్యట్లా, మనం నేర్చుకుంటున్నాం. క్లాస్ చెప్పినా, క్లాస్ ఏర్పాటు చేసినా, ర్యాలీ చేసినా, ర్యాలీకి వచ్చినా, స్లోగన్ పలికినా, అన్నం పెట్టినా, వడ్డించినా, వండినా, ఏం చేసినా ప్రతి పనిలో మనం నేర్చుకుంటున్నాం అన్న ఎరుక మనం కలిగి ఉంటే నిజంగా మనం నేర్చుకుంటామండి. సో నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్ష్మి మేడంకి ఎంతో అద్భుతమైన సందేశం ఇచ్చినారు. మేడం కోసం గట్టిగా క్లాస్ చూద్దాం. గట్టిగా క్లాస్. ఫ్రెండ్స్ విన్నారు కదా, కొంచెం క్రమశిక్షణని, అదే సాడ్ సాంగ్ పెట్టి మంచిగా అన్నలారా అదే దేనంగా పాడొచ్చుగా. మరి ఇందాక దేనంగా డ్యాన్స్ వేయచ్చు కదా, కదా ఇర్రెలవెంట్ అనమాట. అది సందర్భానికి వ్యతిరేకంగా ఉంది. ఈసారి చిన్నది అది పాటిద్దాం. అలాగే క్యూ సిస్టమ్ కూడా చాలా, ఇద్దరిమి రోడ్డు బ్రాడ్గా ఉంటే ముగ్గురిమి అంతే. అది మనకి మనం పెట్టుకోవాలి, అలా పాటిస్తే సరిపోతుంది. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఇందాక ఒక ధ్యానమిత్రుడు అన్నారు, మేడం మీరు వీళ్ళు సంపాదించిన దాన్ని ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు కదా, 10% కంపల్సరీ ధ్యాన కార్యక్రమాలకి, ఈ లోక కళ్యాణం
అర్థమై ఏవైతే నిర్ణయించడం జరిగిందో పిఎస్ఎస్ఎంలో బ్రహ్మర్షి పత్రిజీ, ధ్యాన జగత్, సకార జగత్, పిరమిడ్ జగత్, దానిలో భాగంగానే ఇప్పుడు ధ్యాన జగత్ బుక్ ఉంది మనకి, అలాగే పిఎంసి ఉంది, అలాగే పిరమిడ్స్ కట్టడం ఉంది, సెకర్ ర్యాలీస్ ఉన్నాయి, ధ్యాన ప్రచారం ఉంది. వీటన్నిటికీ కూడా మీరు ఒక్కటే అనుకోవాలి, మనందరం కూడా మన సంపాదనలో మినిమం 10% పక్కన పెట్టాలి. గట్టిగా మాట్లాడితే పోనీ ప్రాణం మనసు ఒప్పదనుకో, ట్రై చేద్దాం. ఫస్ట్ 5% పక్కన పెడదాం. చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ధ్యాన జగత్, దానిలో ఎంత మంచి సందేశాలు ఉంటున్నాయండి. పత్రి సార్ దాన్ని స్థాపించి మనందరికీ చూపించి వెళ్ళారు. మరి ఎవరమైనా సపోర్ట్ చేస్తున్నామా? చేయట్లేదు. కాబట్టి ప్రతి పిరమిడ్ ఉన్నవాళ్ళు, పిరమిడ్ సెంటర్ ఉన్నవాళ్ళు, ప్రతి మండలంలో, విలేజ్లో, సిటీలో ఎక్కడైనా సరే పిరమిడ్ ఉన్నవాళ్ళు, పిరమిడ్ సెంటర్ ఉన్నవాళ్ళు, అక్కడ ధ్యానులు ఉంటారు కాబట్టి టీము, అట్లా మరలా ఇండివిజువల్గా మీ బ్యాచ్, మీ టీం, మీ ఫ్రెండ్స్ అలా స్ప్రెడ్ చేయండి. అకేషన్కి, మ్యారేజెస్కి, బర్త్డేస్కి అవి ఇవ్వండి. చాక్లెట్స్ బదులు ఒక ధ్యాన జగత్ తీసుకెళ్ళి పెట్టండి. ఇప్పుడు మనకి ప్రపంచమే సపోర్ట్గా ఉంది. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, December 21 వరల్డ్ మెడిటేషన్ డేగా చేసింది కదా. మరి ఎంత సపోర్ట్, మరి పత్రి సార్ యొక్క కళ అది మరి ఈరోజు నెరవేరింది కదా. అందుకని ధ్యాన జగత్ తీసుకెళ్ళి ఇప్పుడు ధైర్యంగా పెట్టచ్చు. స్కూల్లో పెట్టచ్చు, హెచ్ఎం టేబుల్ మీద పెట్టచ్చు, లైబ్రరీలో పెట్టచ్చు, మన బంధువుల ఇంట్లో పెట్టచ్చు. ఇదివరకు అంటే తప్పుగా చూసేవాళ్ళు, మన్నే తప్పుగా చూసేవాళ్ళు. ధ్యానం చేస్తున్నామన్నా, ధ్యానం మాటలు మాట్లాడుతున్నామన్నా, ఇప్పుడు ధైర్యంగా కాళ్ళు ఎగరేసుకొని ధ్యానం గురించి చెప్పచ్చు, ధ్యాన ప్రచారం చేయొచ్చు, పిరమిడ్స్ కట్టచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, డబ్బు తీయడం నేర్చుకుందాం బయటికి. నిజంగా ఇది బాగా పాటిద్దామండి. తీద్దామా మరి? మరి ఒకసారి అందరూ ప్రామిస్ ట్రై చేయండి. ఎంత ఉంటే అంతలో 10% తీద్దాము. మనసు ఒప్పకపోతే 5% వద్దాం. తర్వాత చిన్నగా ట్రై చేద్దాం. అప్పుడు ఇవ్వండి. ధ్యాన జగత్ బుక్కి పెట్టండి. ఒక్క 500 కదండి సంవత్సరానికి, ఒక బుక్ వచ్చేస్తుంది, ఇయర్ అంతా వస్తుంది. అందరు ఇనిషియేటివ్ తీసుకోండి. పిరమిడ్లో ఉన్నవాళ్ళు, పిరమిడ్ సెంటర్ ఉన్నవాళ్ళు, నేను ఒక 10 ఈ నెల 10 మందికి ఇవ్వాలి. దానిపై వాళ్ళకు కూడా నేను, ఎందుకంటే 18 సంవత్సరాల నుండి 21 పుస్తకాలు తెప్పిస్తాను నేను. అందరు కొత్త వాళ్ళకి ఇస్తా. మెట్రోలో వెళ్తుంటే మెట్రోలో ఇస్తా, జ్యూస్ తాగుతుంటే అక్కడొకటి, అసలు తెలుగు వస్తే తెలుగు అడిగిస్తా. అట్లా ఇస్తూ ఉంటాను అనమాట. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. అప్పుడు ఏమవుతుంది, నేనే ఎదుగుతున్నాను. మన కోసం మనం చేసుకుందాం ప్రతిదీ. ఓకేనా? మరి ధ్యాన జగత్ అందరూ సభ్యులు అవుతారు కదా, జిల్లా వైజ్గా, మండలం వైజ్గా, గ్రామం వైజ్గా. అలాగే పిఎంసి ఇవన్నీ పత్రి సార్ మనకి ఇచ్చెళ్ళారండి గిఫ్ట్స్. వాటిని నిలబెడదాం అందరం కూడా. ఒక 100 రూపాయలు కళ్ళు మూసుకొని దానికి పంపిద్దాం. ఒక 100 రూపాయలు ధ్యాన జగత్తుకి పక్కన పెడదాం. ఒక 100 రూపాయలు పిరమిడ్ కట్టడానికి పక్కన పెడదాం. ఇట్లా ఈ 3 లక్ష్యాలే పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం. ఈ 3 లక్ష్యాలే లోక కళ్యాణం కోసం. ఇంకా నో వే అండి. ఎన్ని జన్మలెత్తినా ఇదే హోంవర్క్ చేయాలి. మళ్ళీ రావాలి, బ్యాగ్ పట్టుకొని ఇదే హోంవర్క్ రాయాలి, మళ్ళీ ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ పోవాలి. అవసరమా? అదేదో గట్టిగా ఇక్కడే చేస్తే పోలే ఇంకో వాళ్ళకి వెళ్ళిపోతాం కదా. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, డ్యాన్స్లు వేయచ్చు, మన ఇష్టం వచ్చిన. డబ్బులు లక్ష్మి మేడం ఉండరు, ఆమె ఇంకా వేరే వాళ్ళలో ఉంటారు, హైయర్ వాళ్ళలో ఉంటారు. ఆమె టార్గెట్ రీచ్ ఆల్రెడీ. ఓకేనా? ఆమె కనపడకుండా మనం అప్పుడు డ్యాన్స్లు వేయచ్చు వేరే వాళ్ళు. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా సేవ సేవ సేవ. అందుకే సేవాదళి పెట్టింది పిఎస్ఎస్ఎంలో. సేవ అంటే పిఎస్ఎస్ఎం అవ్వాలి, సేవ అంటే పిరమిడ్ మాస్టర్ అవ్వాలి, సేవ అంటే మనమే అవ్వాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మదనపల్లి ఇష్టం సార్ మాట్లాడుకోవచ్చు.
మొట్టమొదటగా మన పరవూరు బ్రహ్మర్షి పత్రిజీ గారి కూతురు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్లకు అందరికి కూడా నా వందనాలు. ఈరోజు ఈ గ్రామంలో పాకాల గ్రామంలో ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే విశ్వానికి ఒక పిరమిడ్ను నిర్మించి ఆ ప్రారంభోత్సవానికి మన లక్ష్యాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సిద్ధాంతాలను మనమందరం కూడా పాకాల మొత్తము టౌన్ అంతా కూడా తిరిగి మన ప్రచారాన్ని చేసినాం. చాలా గొప్ప విషయం. ఇదివరకు మేడం కూడా ఒక పద్యం పాడినారు. విశ్వమందు బ్రహ్మ విస్తరించుటెగాక వేరే బ్రహ్మ మనసు వెదకనేల తగిలియుండుగాదే తనలోనే బ్రహ్మము విశ్వదాభిరామ వినురవేమా. అంటే విశ్వమంతా కూడా నిమిడకృతమై ఉన్నాడు భగవంతుడు. ఆ సత్యం మనకు తెలియక గుళ్ళు మసీదులు చర్చిలు దొరుకుంటూ ఉన్నాము. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఎవరైతే ధ్యానం చేసుకుంటారో అప్పుడు తెలుస్తుంది భగవంతుడు మనలోనే ఉన్నాడు అనేటువంటి సత్యము. ఈ సత్యం కనుక్కునే దానికి ఎందరో మహానుభావులు ప్రపంచంలో గౌతమ బుద్ధుడు ప్రయత్నం చేసినాడు. ఆయన సత్యాన్ని కలుసుకున్నాడు. ప్రపంచమంతా కూడా దుఃఖంలోనే ఉండాలి. దీనికి కారణమేమి? దీనికి కారణమేమిరా అంటే కోరికలు కారణమేమి? మనసు. ఆ మనసును ఏ విధంగా నియంత్రించాలా అని ఆ రోజు ఆయన పాళీ భాషలో ఆనాపాన సతిని మనకు బోధించినాడు. ఆ తర్వాత ఎందరో మహానుభావులు యోగి వేమన్నా గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు ముక్కులోని గాలి ముక్తికి మరి దారి విశ్వదాభిరామ వినురవేమా అని ఆయన చెప్పినాడు. ఎక్కడో చూడొద్దయా, నీ ముక్కులో ఉండేటువంటి గాలిని గమనించుకో, నీకు ముక్తి ఏది దారి అదే చూపిస్తుంది అని కూడా ఆయన చెప్పినాడు. మరి వీర బ్రహ్మేంద్ర స్వామి మాట చెప్పినాడు. ఉత్తమోత్తమంబులు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. కాళిక అంటే శక్తి, అంబ అంటే జ్ఞానం. ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తావో నువ్వు శక్తివంతంగా తయారవుతావు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే అన్నిటికంటే పవిత్రమైంది. ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ శరీరం శివం, ఈ శ్వాస పోతే శవం, పూర్తి చేస్తారు, కాల్ చేస్తారు. కాబట్టి ఎక్కడ ఉండేది రహస్యము. ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకొని ఈ కలియుగంలో ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో అతి సులభమైనటువంటి మార్గంలో మనకు అందించినాడు మహానుభావుడు సుభాష్ పత్రి. శ్వాస మీద ధ్యాస. అంతవరకు ఎవరికి కూడా ధ్యానం అంటే ఏదో సంసారాలు వదిలేసి అరణ్యాలకు పోయి చేసుకుంటే తప్పితే మనకేం అభ్యర్థి కాదు ఇది అనేటువంటి ఒక మూఢ నమ్మకంతో మనం ఉన్నాము, జీవించినాము, తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడ ఎవరికి కనపడింది ఏమి లేదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ ధ్యానాన్ని విశేషంగా చేస్తావో నీ మనసు శుద్ధి అవుతుంది. నీ మనసు ఎప్పుడైతే శుద్ధి అవుతుందో నీకు జ్ఞానం వస్తుంది. నీకు జ్ఞానం అభివృద్ధి కొరకు విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. విచక్షణ జ్ఞానం ఎక్కువ కొడికి నీ గుణాలు మారుతాయి. గుణము కుదిరేని ఘనయోగి తానవురా. నీ గుణాలు ఎప్పుడైతే మారిపోతావే ఈ మానవుడే ఆ మాధవుడవుతాడు. అంత గొప్ప సత్యాన్ని మన గురువుగారు మనకు అందుకు అప్పించినారు. ఇదివరకు లక్ష్మీ మేడం గారు,
మనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉండేట్టుగా మనం చేయాలా కానీ మన సంతోషానికో మన పద్ధతుల ప్రకారం చేసేదానికి బాగుండదు. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తే కన్నా ప్రజలకు అందరికీ అర్థమవుతుందని మేడం గారు కూడా చాలా వివరంగా మీకు అందరికీ చెప్పినారు. కాబట్టి నా పేరు కృష్ణప్ప మదనపల్లి. నేను 2000 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చినాను. 15 సంవత్సరాలు అద్దాలు వేసుకొని నేను ఉద్యోగం చేసినటువంటి వాడిని ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన 1 సంవత్సరానికే అద్దాలు తీసేసి ఈ పొద్దుటికి కూడా చదువుతా రాస్తూ ఉండ. నా వయసు 85 సంవత్సరాలు. గురువుగారు ఏదైతే చెప్తాడో, గురువుగారు ఏదైతే ఆదేశిస్తాడో దాన్ని తూచా తప్పకుండా పాటించిన. 2005లోనే పిరమిడ్ కట్టుకున్నాను. ఆ తర్వాత ధ్యాన గ్రామీణం అనేసింది ఒక ప్రాజెక్టు గురుగారు నాకు ఇచ్చి పల్లెలంతా కూడా ధ్యాన ప్రచారం చేయమన్నారు. అది చేసినాను. తర్వాత ధ్యాన విద్యార్థి అని పల్లెల్లో పాఠశాలల్లో విద్యార్థులకు ఈ విద్యను బోధించాలని చెప్పైతే ఆ విధంగా చేసినాను. తర్వాత మన గురువుగారు ధ్యానం అనేది విశేషంగా ఇంకా మనము ప్రజల దగ్గరకు పోవాలంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒకటి స్థాపించి అందులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మన ప్యాంప్లెట్ ప్రతి ఇంటికి చేరేటువంటి విధానంలో 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసినాను. 2014లో మళ్ళా 2వ తూరు చేసినాను. 2019లో మళ్ళా 3వ తూరు చేసినాను. 2024లో కూడా 4 పర్యాయములు ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేసిన. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వాళ్ళ శక్తి వరకు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ సంపదను ఎప్పుడైతే విశ్వానికి మనము ఖర్చు పెడతామో అది పంచితే పెంచబడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, నా శక్తి ఏమైనా తగ్గిపోతుందా? సమయాన్ని దేనికి కేటాయించినాము? ఇప్పుడు ఇక్కడ శాఖ ర్యాలీకి మన సమయాన్ని 24 గంటల్లో 3 గంటల సేపు మనము ర్యాలీకి ఉపయోగపెట్టినాము. ఇది విశ్వానికి సంబంధించింది. కాబట్టి ఈ 4 కూడా మన సమయాన్ని, మన శక్తిని, మన జ్ఞానాన్ని, మనం తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని 10 మందికి మనం పంచడమే. కాబట్టి గురువుగారు మనకు బోధించేటి ఇదివరకే మేడం గారు చెప్పినట్లు కూడా తర్వాత ధనాన్ని, మనకుండే సంపదను ఏదో కొంతవరకు ఇటువంటి కార్యక్రమాలకు మనము ఉపయోగపెట్టినామంటే వచ్చే జన్మ మీకు అద్భుతమైనటువంటి జన్మ వస్తుంది. ఇది అక్షరాల సత్యము. దాచుకుంటే దోచుకుంటుందంతే. ఎవరెవరు దోచుకుంటారు, అగ్నిపాలు అయిపోతుంది. అర్థమైనా? కాబట్టి ఇటువంటి మంచి కార్యాలకి ఎప్పుడైతే మనం ఉపయోగపెట్టినామో మన జన్మ ధన్యమవుతుంది. ఇంత అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకు ఉపదేశించేటువంటి గురువుగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాకాల పిరమిడ్ మాస్టర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పాకాల్లో అద్భుతమైన మెగా శాకాహార ర్యాలీ నిర్వహించుకున్నాం. అలాగే ఒక గొప్ప పిరమిడ్ని ప్రారంభించుకున్నాం. మరి ఈ మొత్తానికి ఒక మాస్టరు తన సంకల్ప శక్తి, ఆ మేడమే భూలక్ష్మి మేడం. ఆవిడకి ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా. ఎందుకంటే మేడం గురించి మాకు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ తెలుసు. తను ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వచ్చేది. మరి అక్కడ తన వంతుగా తను ఏం చేయాలో చేసేది. అలా చేస్తూనే ఈరోజు ఒక చిన్నపాటి ఆశ్రమం సృష్టించింది ఆ మేడం. ఆ మేడం యొక్క తపనకి, సంకల్పకి, ఆ శక్తికి, ఆ పరాకాష్టే ఈరోజు ఈ పిరమిడ్ ప్రారంభోత్సవము. మరి ఈ పాకాల్లో ఇంత పెద్ద ర్యాలీ. ఏదైనా కూడా డబ్బుతో కానీ బలంతో కానీ సంబంధం లేదు సార్. తనకున్న తపన, తనకున్న సంకల్ప శక్తి,
మరి ఆ లోక కళ్యాణం మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్ని అత్యంత గొప్పగా జరుగుతుంది అనేదానికే నిదర్శనమే ఈ కార్యక్రమం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడతాం ఈ కార్యక్రమానికి. ఎవరికైనా ఇది సిద్ధిస్తుంది, ఎవరైనా ఈ పనులు చేయొచ్చు. పిరమిడ్ మాస్టర్ అంటేనే మనము ఏదైనా సాధిస్తాము అన్నదానికి పెట్టింది పేరు. పిరమిడ్ మాస్టర్లు చేసినన్ని గొప్ప కార్యక్రమాలు ఈ ప్రపంచంలో ఏ సంస్థలో జరగలేదు. దానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పిరమిడ్ మాస్టర్స్కి. ఎన్ని కార్యక్రమాలు అంటే మంది ఒక చోటగా లేదు, ఎక్కడక్కడక్కడక్కడ అన్నీ ఉన్నాయి. అందుకే మనకు అంత పెద్ద మాస్ గ్యాదరింగ్ ఉండదు. కానీ ఒకే రోజు ఒక రోజులో మన పిఎస్ఎస్ఎం మొత్తం మూమెంట్లో మనం గన క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏ సంస్థలో జరిగిన భోజనాలు జరిగినాయి, ఏ సంస్థలో జరిగిన ప్రచారము జరిగింది, ఏ సంస్థలో చేయని అంత లోక కళ్యాణం జరుగుతుంది ప్రతిరోజు. అంత గొప్పగా పత్రి సారు దీన్ని డిజైన్ చేశారు. అంత గ్రేట్గా నడుస్తోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ అఖండ ధ్యానాలు, మామూలు ధ్యానాలు, ధ్యాన ప్రచారాలు, శాకాహార ప్రచారాలు, పిరమిడ్ నిర్మాణాలు, ఇంటింటి ధ్యాన ప్రచారాలు, ఇంటింటి ధ్యానము, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిరోజు నిరంతరము ఎక్కడికక్కడ. ఈరోజు కొన్ని కోట్ల మంది పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ లాగా రూపాంతరం చెంది ఈరోజు పనిచేస్తున్నారు. అందుకు గట్టిగా చెప్పట్లు కొడదాం పిరమిడ్ మాస్టర్స్కి. మరి భూలక్ష్మి మేడము మనం చూసాం, అసలు ఏమీ లేదు ఆమె దగ్గర. కానీ ఆమె ఇంత పెద్ద కార్యక్రమం, ఒక పెళ్లి చేస్తే కూడా ఇంతమంది రారు, ఇంత గొప్ప ఆనందంగా జరగదు. దానికి ఎన్ని వంకలో ఎన్ని లొంకలో. కానీ ఇక్కడ ఏమీ లేదు, మనం అందరం మనమే మాస్టర్స్. మనమే వచ్చాము, మనమే చేసాము, మనమే వండుకున్నాము, మనమే వడ్డించుకున్నాము, మనమే తిన్నాము, మనమే పంచాం. అది ఏకత్వానికి పరాకాష్ట పిఎస్ఎస్ఎం మూమెంట్, పిరమిడ్ మాస్టర్స్. ఏదున్నా సర్దుకొని పోయేది, ఏదైనా సరే దానిని మనం ఏదైతే ప్రపంచానికి చెప్పాలో దాన్ని అద్భుతంగా చెప్పి మరి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోబోవడమే పిరమిడ్ మాస్టర్లు చేస్తున్న గొప్ప పని ఈ భూమి పైన. దీనికి మించిన ప్రమాణం ఇంకొకటి లేదు. మనము ఎంత గొప్ప వ్యక్తులమో అనేదానికి పిఎస్ఎస్ఎంలో అంతగా. కానీ చిన్నపాటి సవరణలు మనం చేసుకుందాం. లక్ష్మీ అమ్మ చెప్పినట్లు మనం ఇంకొంచెం ప్రపంచానికి డిగ్నిఫైగా కనపడదాం. ఇది వెరీ ఇంపార్టెంట్, డిగ్నిఫైగా కనపడాలి. ఎందుకంటే మనం ఏదో ఎక్కడ పక్కన పడేసిన వాళ్ళం కాదు. మనం అందరికంటే గొప్పమైన వ్యక్తులు మనమే. మనం ఎంత డిగ్నిఫైగా ఉండాలి, మనం ఏం చేస్తున్నామో దాని పట్ల మనకి ఒక చిన్న అవగాహన ఉంచుకొని ఆ రోజు చేస్తున్న పని తగ్గట్టుగా మనం దాన్ని అవగాహన తగ్గట్టుగా ఆ కార్యక్రమాలు చేయడం. భోజనాలు వండేటప్పుడు కానీ వడ్డించేటప్పుడు కానీ సరే ఆ వంట వాళ్ళని కూడా ఎంత పవిత్రంగా తీసుకొచ్చి ఆ వంట వాళ్ళని పవిత్రంగా ఆ బ్రాహ్మిన్స్ను పూర్తి శాకాహారులు తీసుకొచ్చి వండించడం. పత్రిసారి వస్తే ఎలా భోజనాలు పెట్టాలో అట్లా వచ్చిన వాళ్ళందరికీ అలా భోజనాలు పెట్టడం. మరి ఆ పాంప్లెట్లు అయితేనేమి, మిగతా కార్యక్రమాలు అయితేనేమి, సో ఒక అన్నింటినీ ఒక సంఘానికి, సొసైటీకి ఒక మంచి మార్పుని తీసుకొచ్చే విధంగా పిరమిడ్ మాస్టర్లకి మారితే చాలబ్బా వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉంటాయనేలా మనం పనులు చేయాలి. ఎక్కడైనా పిఎస్ఎస్ మూమెంట్లోకి వీళ్ళు ఒక అద్భుతమైన మూమెంట్లో ఉన్నారు, ఆ మూమెంట్లో ఉంటే ఇంకా వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఎవరు కానీ పట్టించుకోకూడదు. ఆ స్థాయిలో మనం నడుచుకోవాలి. సో అలా మనం గొప్ప పని చేస్తున్నాం, మనమే చాలా అద్భుతమైన పనులు చేస్తున్నాం. కానీ మనం అన్ని రకాలుగా నేను చిన్నపిల్లోని, ఇంకోరు అన్ని రకాలుగా ఉన్నారు కదా. సో ఒకరికి డ్యాన్స్ వేయాలని ఉంటుంది, ఒకరికి ఇదిగా ఉంటుంది. కానీ సీనియర్ మాస్టర్ల యొక్క గైడెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అనుభవాలు పొందింటారు. మనం ఇప్పుడే ఈ మూమెంట్లోకి వచ్చి మనం కార్యక్రమాలు నడిపిస్తున్నాం. కానీ సీనియర్ మాస్టర్లు ఎన్నో అనుభవాలు పొంది ఎన్నో ఎదుర్కొంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక్క మాట మనం సేకరించడం వల్ల మనం చేసే పని మరింత నైపుణ్యత పెరుగుతుంది. రాబో రోజుల్లో మంచి క్లారిటీతో నడుస్తాం. కాబట్టి సీనియర్ మాస్టర్లు అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ నోటీస్కి వచ్చింది మనం దాన్ని పాటిస్తూ చక్కగా మనం ఈ కార్యక్రమాల్ని మరింత అద్భుతంగా చేసుకుంటూ మరి సొసైటీలో అతి త్వరలోనే మనం ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్కి మనం
చేసుకోబోతున్నాం. పీపీజీ ట్రస్ట్ వచ్చింది. చాలా మారుమూల గ్రామాల వాళ్ళు కూడా ఈరోజు పిరమిడ్స్ కట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక అడిగేస్తే ఈమె కొంచెం అమౌంట్ ఇస్తుంది. ఆ అమౌంట్ ఆ పునాదిలో గోళ లేచిపోయే లోపల దాన్ని చూసి లేదా అందరూ మాస్టర్స్ పిరమిడ్ అక్కడ ధ్యానం చేసి ఆ పిరమిడ్ అయిపోతుంది. అంటే ఒక మిడిల్ ప్లాట్ఫామ్లో మేడం మంచి సపోర్ట్ ఇస్తుంది. సో దానికి పీపీజీ ట్రస్ట్కి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఎంతోమందికి ఈరోజు మేడం ప్రతి పిరమిడ్కి ఒక 50,000 రూపాయలు అందించడం, అందరి దగ్గర నుంచి 100 రూపాయలు సేకరించి ఒక పిరమిడ్కి ఇవ్వడం ఈజ్ ఏ గ్రేట్ వర్క్. ఎవరికైనా 100 రూపాయలు పెద్ద విషయం కాదు, కానీ ఆ 100 రూపాయలని కలెక్ట్ చేసే యొక్క ప్రణాళిక ఉంది, అది అల్టిమేట్. సో అది దాన్ని తీసి ఇంకో పిరమిడ్కి అక్కడ అందించడం, మొత్తం ఉన్న ఈ నెట్వర్క్ని అంతా గ్యాదర్ చేయడం అనేది గొప్ప. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో ఉన్న 100 రూపాయలు ఇక్కడికి రాదు వ్యక్తిగతంగా అయితే, కానీ ఒక నెట్వర్క్ ద్వారా ఇక్కడికి వచ్చి చేరుతుంది. అది చాలా ఇంపార్టెంట్. సో పీపీజీకి అందరూ సహకరించండి. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ భూలక్ష్మి మేడం చేసిన కృషికి మనం అభినందిస్తూ మనం అందరం మేడంకి సహకరిద్దాం. అనేక కార్యక్రమాలు ఇలాంటివి మనం విస్తారంగా ఇంకా జరుపుకోబోతున్నాం. అత్యంత త్వరలో ఎటు చూసినా పిరమిడ్స్ వస్తాయి, ఎటు చూసినా ధ్యానమే ఉంటుంది, ఎటు చూసినా శాకాహారమే ఉంటుంది. ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు సొసైటీకి. సో మనం చూస్తున్నాం కదా, వరల్డ్ మెడిటేషన్ డే వచ్చింది, వెజిటేరియన్ డే వచ్చింది, ఒక్కో రోజు పిరమిడ్ డే వస్తుంది. ఇలా అన్ని రకాలుగా వస్తాయి. సో ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే నెసెసరీ కాబట్టి. సో మనం ఎంతో నైపుణ్యతతో మరింత క్వాలిటీని సొసైటీకి ఇద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పిరమిడ్ మాస్టర్ అంటే ఒక క్వాలిటీ, ఒక బ్రాండ్, ఒక ఐకాన్. సో దాన్ని మనం స్టాంప్ వేసుకునేసి అలా నడుచుకునేటట్టుగా చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రభాకర్ సార్కి ఒకసారి గట్టే క్లాస్ కొడదాం. ఎన్ని ర్యాలీలు జరిగినా ఎక్కడ జరిగినా కూడా మహానుభావుడు వస్తూ ఉంటాడు. ఆ మహానుభావుడికి మరొకసారి గట్టిగా క్లాస్ కొడదాం. శివ గారు, శివ మాస్టర్ శ్రీకాకుళం వచ్చారు. ఆ సార్ మాట్లాడేసి కోరుచున్నాం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఉప్పరపల్లి పిరమిడ్ మాస్టర్స్కి, వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు శివ అండి. మాది శ్రీకాకుళం జిల్లా. పత్రిసారి చెప్తారు ప్రతి ఒక్కల అనుభవం కూడా అద్భుతమే. అందులో నాది కూడా ఒక చిన్న అద్భుతమైన అనుభవం. శ్రీకాకుళం జిల్లా అంటే అక్కడ ఒక మారుమూల గ్రామంలో మత్స్యకారుల గ్రామం అంటే తెలుసు కదా. అక్కడ మా వృత్తి, ప్రవృత్తి, ఆహారము, వ్యాపారం అన్నీ కూడా చేపలు పట్టడము, చేపలు అమ్మడం. అలాంటి గ్రామంలో ఇప్పుడు 8 పిరమిడ్లు వచ్చాయి. పత్రి సార్ 4 సార్లు రావడం కూడా జరిగింది. మరి ఫస్ట్ పిరమిడ్ సంకల్పానికి శోభా మేడం గారు వచ్చారు. అప్పటికి పీపీజే నామకరణం చేయలేదు, కానీ తన చేతుల మీదుగా అది సంకల్పం జరగడం, దగ్గర ఒక 20 lakhsతో అదంతా కంప్లీట్ అవ్వడం అద్భుతంగా జరిగింది. సహస్రార అనే పేరును పత్రి సార్ పెట్టారనమాట. సారు 2021లో వచ్చి మరి అద్భుతంగా ఆ పిరమిడ్ని ఓపెన్ చేసి అక్కడ 1000 మంది క్లాస్ చెప్పి మరి అక్కడే భోజనం చేసి అందరికీ వడ్డించారు. అది చాలా భాగ్యము. మరి నేనేం నేర్చుకున్నాను అంటే, నేను 2016లో ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు నా జీవితం అంతా అస్తవ్యస్తం. ఎందుకంటే మరి మా గ్రామం అలాంటిది. ఏదో శ్రీకాకుళానికి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆహారం కానీ మాట్లాడడం కానీ ఏమీ తెలియదు. ఎప్పుడు ఆ చేపల మాంసం తినడం. దానితో నేను ఆర్ఎంపీ డాక్టర్గా ఉంటూ విపరీతమైన మందికి బానిస అవ్వడం జరిగింది. ఎడిట్ ఆల్కహాలిక్ అనమాట. ఒక రోజుకి ఒక ఫుల్ బాటిల్ లేకపోతే అసలు అయ్యేది కాదు. అంత దారుణమైన పరిస్థితి. కుటుంబం అంతా ఎక్కడ వాళ్ళందరూ చల్లాచెదరైపోయారు అనమాట. ఒక టీవీ మెకానిక్ ద్వారా ఈ ధ్యానం నేను తెలుసుకున్నాను. ఇందాక చెప్పారు కదా, దీనికి ప్రాప్తం ఉండాలి. ప్రాప్తం లేకపోతే అవ్వద్దు. ఇప్పుడు చూడు, ఎవరు ఏం మాట చెప్తారో అని చాలామంది ఉన్నారు. చాలామంది ఇంతేలా రోజు అదే చెప్తారు కదా అనుకుంటున్నాం. ప్రతిరోజు మనకు ప్రతి మాట కూడా ఒక భగవద్గీత మాస్టర్స్ చివరి వరకు ఉండాలి. ఒక్కరోజు కూడా మనం కేటాయించుకోకపోతే ఎలా. 2016లో నేను ధ్యానంలోకి వచ్చి
ఒక్కరోజు ధ్యానం ఆపలేదు, స్వాధ్యాయం ఆపలేదు, సద్దిన సంగతి ఆపలేదు, క్లాసులు చెప్పడం కూడా ఆపలేదు. ప్రతిరోజు ఏం నేర్చుకోవాలి, నాలో నుంచి ఏం మార్చుకోవాలి, ఇది నా డైరీ. సో అందరూ అదే చేస్తున్నాము. మరి ఆ విధంగా అలాంటి దారుణమైన పరిస్థితి నుంచి ఈ ధ్యానం ఎంత అద్భుతమంటే, ఎంత ప్రాప్తి అంటే వేమని చెప్తారు. చెప్పలోను వాడ సినికము తంబయ్య నీలబడ్డ సినికు నీటి పాలు ప్రాప్తమున్న చోట ఫలమేల దక్కదు విశ్వధావిరామ వినురవై. ప్రాప్తం అంటే పిరమిడ్ మాస్టర్స్ అనేక జన్మల్లో ధ్యానం చేసి ఈరోజు మనం ఇక్కడికి వచ్చామన్నమాట. కనుక మిత్రులందరూ ఇప్పుడే చెప్తున్నారు, పిరమిడ్ మాస్టర్స్ ది గ్రేట్ అంటే నాకు అర్థమయ్యేది కాదు ప్రతిసారి చెప్పినప్పుడు. ఏంటి గ్రేట్ అంటే, మనము అందరం కూడా ఒకేలాగా జన్మ తీసుకున్నాం భూమి మీద అందరం కూడా. కానీ పిరమిడ్ మాస్టర్స్ ప్రత్యేకించి కూడా మనము లోపల ఈ దైవం ఉంది అనే విషయాన్ని అనుభవపూర్వకంగా మనం గమనిస్తున్నాం. 5 పంచభూతాల ఈ శరీరం అయితే ఆ శరీరంలో ఉన్న ఆ చైతన్యమే మనమని తెలుసుకున్న వాళ్ళం. అందుకే పత్రిసారి అంటారు, చాలా గొప్పవారు పిరమిడ్ మాస్టర్స్, హై క్లాస్లో ఉన్నారు, PhDలో ఉన్నారు అని చెప్పి ఒక శ్లోకం మనకి ఇచ్చారు పత్రిసారు. భగవద్గీతని యూట్యూబ్లో ఎవరైనా కొట్టండి, అది మనకి తెలుస్తుంది అనమాట. యద్య దాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్థ ధనవర్తతే. ఎవరైతే గొప్పవాళ్ళగా సంఘంలో ఉన్నారో మిమ్మల్ని అందరూ చూస్తారు. మనం అడవిలో లేము కనుక, సమాజంలో ఉన్నాం కనుక మనకు అందరికీ ఉంటాయి, కానీ దాన్ని మనం తగ్గించుకోవాలి. దేనికోసం అంటే ప్రపంచం కోసం. నాకు అన్ని కోరికలు ఉన్నాయి, కానీ నేను చేస్తున్నది ఏంటి, ధ్యాన ప్రసారం చేస్తున్నాను. మేడం గారు చెప్పినట్టు పిరమిడ్ సంస్థ పత్రిసారు ఇక్కడ కనిపిస్తారు ప్రపంచానికి. కనుక మనం కొన్ని తగ్గించుకుంటే మనం అన్ని విధాలుగా ముందుకు వెళ్తాం. ఆ విధంగా 40-50 రోజుల్లో పర్లేదు మాస్టర్స్, ఒక 5 నిమిషాలు. 40-50 రోజుల్లో నాకు హై బీపీ, హెవీ కొలెస్ట్రాల్ ఉండేవి. ఈ మద్యం వలన ఈ మాంసాన్ని రోజు 3 కేజీలు తినేవాను అనమాట. మొత్తం క్లియర్ అయ్యాయి. కుటుంబం అంతా అద్భుతంగా తయారైంది. పిరమిడ్లు కట్టుకున్నాం. ఒక మాస్టర్ నేను ధ్యానం చేస్తుండగా డాక్టర్ జీకే గారిని కూర్చొని నాకు ధ్యానంలో కనిపించి భగవద్గీత చదవమన్నారు. నాకు పెద్ద చదువు లేదండి, భగవద్గీత అర్థం కాదంటే అనుభవం వస్తే అయి తీరుద్ది అన్నారు. మరి నేను ఒక అసిస్ట్ గౌతమ్ క్లాస్కి వెళ్తే భగవద్గీత ఇవ్వడం ఇచ్చినంటే నా లోపల ఉన్న సందేహాలన్నీ క్లియర్ అయిపోయాయి. అంటే నాకేం సందేహం ఉండేదంటే, శూద్రులు అంటారు కదా, మరి అన్ని అలవాట్లు ఉన్నాయి, ఈ జన్మలో నేను మత్స్యకారులుగా కుటుంబంలో పుట్టాను, మరి ఎలా నాకు సాధ్యము? చాలామందికి ఇది ఉంటుంది అనమాట. ఈ ధ్యానం అంటే చాలా గొప్ప వాళ్ళకి అనుకుంటాం కదా మనం, ఎవరో పండితులు అవ్వాలి, ఏదో క్యాస్ట్ అవ్వాలి. కానీ భగవద్గీత చూసిన వెంటనే, భగవద్గీత అందుకే నాకు పత్రిసారు రప్పించారు. అందులో గీతామృతమైన పత్రిసారు పామరులకు సైతం అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతంగా రూపుదిద్దించారు అనమాట. 3 నెలల భగవద్గీత అంతా నాకు అర్థము, పరమార్థము, అంతరార్థం అన్నీ కూడా గురువుగారి ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట. అందులో భగవద్గీత చూసిన వెంటనే ఫస్ట్ శ్లోకం నాకు అర్థమైంది. 4:36 అనమాట. అపిచేదసి పాపభ్యో సర్వభ్యో పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్రవేణైవ వ్రజనం సంతరస్యసి. నాకేముండేది లోపల, నేను ఫలానా కులంలో పుట్టాను, గతంలో అనేక వ్యసనాలతో ఉన్నాను, మరి నాకు కూడా ఇది సాధ్యమేనా అని ఆలోచించుకున్నాను. కానీ భగవద్గీతలో ఏముంది, ఎంత పాపాత్ముడి కంటే పాపాత్ముడు అయినను జ్ఞానం అనే నౌక ద్వారా నీ పాపాలన్నీ దాటేసావని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానందం. ఇంకొకటి భగవద్గీతలో ఉందన్నమాట, యుద్ధము అని. హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వోవా భోక్ససే మయం తస్మత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అద్భుతం. నువ్వు యుద్ధంలో కానీ మరణిస్తే వేరు స్వర్గము, ఒకవేళ లేదు నువ్వేమైనా సరే గెలిస్తే ఈ రాజ్యాన్నంతా నువ్వు వెళ్తావు. ఇది చాలామందికి అర్థం కాదు. ఎంత శ్లోకాల వల్లించిన ఎంత పండితుడికే నేను పత్రిసారి ఎంత అద్భుతంగా చెప్పారు. నాకు ఎంత అద్భుతంగా ధ్యానంలో అర్థమైందంటే, యుద్ధం అంటే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, ఎప్పుడో 5000 సంవత్సరాల కిందట అక్కడ భారతంలో యుద్ధం జరిగింది. కానీ ఇప్పటికీ మనం ఆచరిస్తున్నామంటే యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే, హతవా ప్రాప్తిచే స్వర్గం. నువ్వు ఈ ధ్యాన సాధన చేస్తుండగా కానీ నువ్వు ఇక్కడి నుంచి శరీరం విడిచిపెట్టి వెళ్తే ధ్యాన సాధన చేస్తున్నందుకు నువ్వు స్వర్గంలోకి వెళ్తావు. మరి ఒకవేళ ఏమైనా గెలిస్తే, యుద్ధంలో గెలవడం కాదు, అక్కడ
5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ప్లస్ మనసు, ఏకాదశి ఇంద్రియాలను ఎప్పుడైతే ధ్యానంలో అసలైన ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి. భయము, క్రోధము, కామము, హరిచవర్గాలన్నీ వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే దాన్ని జయించావో, హరిచవర్గాలు ఎప్పుడు జయిస్తామో హరియాంతుడు అయిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచం అంతా నీ దగ్గరికి వస్తుంది. పత్తిసారి దగ్గర రాలేదా, వివేకానంద దగ్గర రాలేదా, గౌతమ బుద్ధుడి దగ్గర రాలేదా? అలాగే ఎప్పుడైతే నీ లోపల నువ్వు అంతరిర్థం ఇది, అది నాకు అర్థమైందనమాట. ఆ తర్వాత లాస్ట్ శ్లోకం ఏంటంటే, అంటే ఈ 3 శ్లోకాలు నా జీవితం అద్భుతంగా మార్చేశాయి. లాస్ట్ 18 అధ్యాయం 66 అనమాట. ఎందుకంటే ఏమీ లేనివాడిని మొత్తం అర్పించుకున్నాను. నా శరీరమే నా కంట్రోల్ లేదు, నా మనసు నా కంట్రోల్ లేదు, ఆదాయం లేదు, కుటుంబం అన్నిటి కూడా కోల్పోయి ఉన్నాను అనమాట. ఈ ధ్యానము పత్రిసారి భగవద్గీత ఎంత అద్భుతంగా తీర్దిందని అంటే, సర్వధర్మాను పరిత్యజ మామేకం చరణం వ్రజ అహంతో సర్వ పాపాభ్యో మోక్షాయ సామసస. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసినప్పుడు సర్వధర్మాను పరిత్యజ అంటే ఏం చేస్తున్నావు చాలామంది అర్థం కాక సన్యాసం తీసుకోవడము, లేదంటే ఎక్కడికో వెళ్ళిపోయి చేస్తున్నారు. అన్నీ విడిచిపెట్టమంటే అది కాదు. ధ్యానంలో ఉన్నప్పుడు అన్నీ విడిచిపెట్టు. సర్వధర్మాను పరిత్యజ మాం ఏకం శరణం వ్రజ. మాం అంటే నీ ఆత్మతో నువ్వు ఉండు, ధ్యాన స్థితిలో ఉండు. అప్పుడు మేము పరమాత్మను కదా, అహంతో సర్వ పాపాభ్యో, పరమాత్మ కనుక మీకు మేము సలహాలు సంప్రదింపులు అన్ని ఇస్తాం. మీ పాపాలను తీసి అహంతో సర్వ పాపాభ్యో మోక్షాయ స్వామి మాసస, ఈ మోక్షం అన్నీ మేము ఇస్తాము. అంతేగాని మీ ఆత్మ మీరు వదిలేసి మీరు మా వెనకాతలు పెడితే మీకు మాకు సంబంధం లేదు. ఎవరైతే ఆత్మతో ఉంటారో, ఎవరైతే ఆత్మధానంలో ఉంటారో వాళ్ళకి సర్వము అన్నీ వస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారనమాట. ఈ 3 నాకు చాలా అద్భుతంగా పనికొచ్చాయి. ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది స్వామీజీలు గొప్ప గొప్ప వాళ్ళందరూ మన సొసైటీలోకి వస్తారు. మన విజయనగరంలో ఇంకొక దగ్గర శ్రీకాకుళంలో కూడా వచ్చి ఈ సార్ ఫోటో దగ్గర మరి నేను మాట్లాడాలో ఆడుకోవడం తెలియదు, అర్థం చేసుకోండి. మన సార్ ఫోటో దగ్గరికి వచ్చి కొంచెం ప్రసాదం పెట్టడము ఇలాంటివి చేయడం చేస్తున్నారు. దయచేసి దీన్ని మానుకోవాలి. ఎందుకంటే మన 18 ఆదర్శ సూత్రాలు అది లేదు. ఎందుకంటే మనము ఏం తెలుసుకున్న వాళ్ళమంటే ఆత్మ సర్వత్రా ఉన్న ఆత్మవత్త సర్వభూతాన్ని యహ ఫసిత స్వపండిత, అన్ని రూపంలో ఉన్న ఆత్మీయ దైవము. ఆ దైవం అంతటా ఉంది. అంతే ఈ ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం. ఈశ్వరుడు అంటే సర్వత్రా ఉన్నవాడు కనుక చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి మనమే కనుక మనమే మార్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాకుళంలో మాట్లాడరా? శ్రీకాకుళంలో 4 మాటలు మాట్లాడండి. సో శ్రీకాకుళంలో నేను పుట్టిన శ్రీకాకుళం యాస కావాలి. ఇది సమయం కాదు మిత్రమా, ఇది సమయం కాదు. తర్వాత అంటే ఆటోమేటిక్గా వస్తుంటుంది దాన్ని మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ అండి అందరికి కూడా. అద్భుతమైన దండ. నేను 3 రోజులు అయింది తిరుపతి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మరి చక్కగా ధ్యానం చేసుకొని సంజీవని పిరమిడ్లో ఒక క్లాస్ చేసుకొని నాకు అందరూ అద్భుతంగా గురువులు. ఇప్పుడు లక్ష్మీ మేడం గారు రేపు నెల్లూరులో అక్కడ పత్రిజీ మౌన ధ్యాన జ్ఞానంలో అవకాశం ఇచ్చారు. మరి శోభా మేడం గారు పత్రిజీ పిరమిడ్ జగత్తులో ట్రస్టీగా ఉంచారు. అలాగే పత్రి గారు పిఎంసి అంబాసిడర్గా శ్రీకాకుళం జిల్లా సేవదళ అన్నీ. ఎందుకంటే మనకి అన్నీ సాధ్యమే, అది విషయం. ఎలాంటి వాళ్ళైనా ఈ ధ్యానము, స్వాధ్యాయము, సద్దిన సాంగత్యము ఎప్పుడైతే పట్టుకున్నా ఎంతటి వాళ్ళమైనా మారచ్చు అనేదానికే మరి మేము ఉదాహరణ. థ్యాంక్ యూ.